థ్యాంక్ యూ. ఎందుకు? పడిపోకుండా పట్టుకున్నాను. నాకు చాలా నార్మల్ విషయమే. ఏంటి పడేటమా? కాదు, పట్టుకోవడం. సిగరెట్ తాగితే ఏమొస్తుంది? పొగ వస్తుంది. యదవా చాలా చూసాం. అసలు దేవుడు అమ్మాయిలకి అంత వంపున నడుములు ఎందుకు ఇస్తాడంటావు? ఎందుకంటే ఆ వంపైన నడుముని చూపించి ఆ అబ్బాయి జీవితంలో సంక్రాంతించడానికి. ఈ లవ్ అనే ఫీలింగ్ ఏంట్రా ఇంత బాగుంది? తినమ్మ డబ్బేరా, కేవలం డబ్బేరా మనిషి సక్సెస్ని ఫెయిల్యూర్ని. అంతెందుకు, లైఫ్ని డిసైడ్ చేసేది కూడా అదే. ఇంకేం ఆలోచించకరా, పద. రాత్రి నిద్ర ఉండట్లేదు, ఏదో ఒకటి సాధించాలనిపిస్తుంది. సింగింగ్లో సపోర్ట్ లేదు. తినమ్మ ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. ఏమైంది అబ్బి? ఫోన్ చేస్తే ఆన్సర్ చేయవు, మెసేజ్కి రిప్లై ఇయ్యవు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయితే మాత్రం ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా. సరే ఇప్పుడు బాగానే ఉన్నాగా, కూల్. ఏదో ఒకటి చెప్తావు. సరే సారీ అమ్మ తల్లి, క్షమించు, సారీ. నీ తొక్కల సింపతి, బొక్కల సారీ నాకేం అవసరం లేదు. సరే నీ ఇష్టం, ఇంతకంటే డౌన్ అవ్వడం నా వల్ల కాదు. అంటే అలా వదిలేస్తావా? కట్టి కొట్టేసింది. ఈడేం చేస్తున్నాడు? రే రే, ఈ వీడియో నాకు కదరా పంపాల్సింది, వేరే వాళ్ళకి పంపుతావా? అది నేనే చూస్తున్నా. బాగుందిరా, ఇది బాగుంది. అంతలా ఏం ఆలోచిస్తున్నావురా? ఇన్స్టా మొత్తం అరాచకలేరా. అంతలా భయపడేలా ఏం చూసావు? ముసలి అంకుళ్ళకేమో లేత గుంటలు, ఈ పిల్ల నిబ్బకేమో ఈ పిల్లి నిబ్బిలు. స్క్రాప్ మొత్తం ఇన్స్టాలోనే కదరా ఉంది. సరిపోయింది. ఇంతకీ ప్రియా ఏడుంది? బాలేదని పడుకుందిరా. సరే నేను కాఫీ తీసుకొస్తా. కాఫీయా? తీసుకురా. ఇదిగోరా. ఏ ఆగాగు, దీనిలో మధు తాగింది. ఏంట్రా ఇది? కలిపా. అవును బా, నాకు డౌట్. ఈడు మొదలు పెట్టాడు, పిచ్చి పిచ్చిగా వాగుతూనే ఉంటాడు. నేను ఎక్కడ మాడితే అక్కడెక్కడ చూస్తామంటే. చెప్పరా, చెప్పు. బాటిల్లో ఉన్న మందు మనం తాగేవనుకో మనం ఊగుతాం. అదే మందున్న బాటిల్ ఎందుకు ఊగట్లేదు? నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అంతే ఈ మందు మహిమావా. అయినా ఇలాంటి ఆలోచనలన్నీ నీకే వస్తాయారా? సరే గాని ఎందుకే ఎక్కడ వరకు వచ్చింది నీ అవ్వారం? నా వ్యవహారం ఏంట్రా? అదే మధుతో నీ అవ్వారం. ఎందుకురా అలా అంటావు? తను వింటదేమో. అయినా నేను లవ్ చేయడం ఏంటి? కాదురా, మధుని చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమోరా, ప్రేమ కాదు, ఆనందం కాదు. ఆ క్షణం నాకేమనిపిస్తుందో నాకే అర్థం కావట్లేదు. అబ్బా, 2-3 బ్రాండ్లు కలిపి తాగినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా ఎలాగా అనిపిస్తుంది. ఛీ, నీకు చెప్తున్నా చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. సరే కంటిన్యూ. అరే, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎతపటీటీలు ఆడకుండా ఏం జరుగుతుందో చెప్పు. ఏదో అలా ట్రయింగ్, ఏదో ఒకటి చేసి గెస్ట్గా వచ్చినామని లైఫ్ పార్ట్నర్ చేద్దాం అనుకుంటున్నా. సరే కానీ రేపు ఎక్కడికి వెళ్తున్నాం? రేపు 10కి అక్కడికి పోతున్నాం, 11కి ఎక్కడికి పోతున్నాం, తర్వాత ఎక్కడెక్కడికో పోతున్నాం. రే, నీకు బాగా ఎక్కువైందిరా. అవును, కొవ్వు కదా. జిమ్కి వెళ్దాం మాయా. XXL ఉండేది
ఎక్సెల్కి వచ్చేయాల. వెళ్ళినట్టే కానీ నా ప్లాన్ ఏంటి ముందు చెప్పు మరి ఫాస్ట్గా. రేపటి నుంచి ప్రియా ఆఫీస్కి లీవ్ కదా, అంటే ఇప్పుడు మేమిద్దరం వెళ్తాం కదా బండి మీద. సో పికప్ డ్రాప్ నేనే కదా కదా. ఈ గ్యాప్లోనే ఏదో ఒకటి చెప్పి ట్రై చేసుకుంటా. మావా ఏదైనా ట్రై చేయగాని ఒక్కటి మాత్రం చెప్తే గుర్తుపెట్టుకో. గతాన్ని తలుచుకొని బాధపడుతున్న తను సంతోషంగా నవ్వటం మొదలుపెట్టింది నీ వల్ల. మళ్ళీ ఆ నవ్వుని సంతోషాన్ని దూరం చేయకు మావా. కరెక్ట్గా చెప్పావురా, అలాగే చేద్దాం. మరి ఇంకే ఇక్కడి నుంచి అభిమధు లవ్ స్టోరీ బిగిన్స్. ఏమవుతుందో ఏంటో. It was a nice evening, Abhi. యా. Thank you for everything. హే థ్యాంక్స్ ఏంటి కొత్తగా? చెప్పాలనిపించింది. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వస్తా. 5 minutes. ఏంటిది పని చేస్తలేదు? ఈరోజంతా బండియే కనబడలేదు. ఏమైపోయాడు? ప్రియా ఊరిలిందని బండి కూడా రావడం మానేశాడా? అలా ఏం లేదు, వాడు అంతేలే. లేదు, నాకు డౌట్ ఉంది. ఏంటది? నేను మొన్న అడిగాను తన్ని బండి అంటే ఇష్టమా అని. ఆన్సర్ చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేసేసింది. చి అలా ఏం లేదు. అయినా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అయినా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఒక అమ్మాయిగా నాకు తెలుసు ఇంకొక అమ్మాయి మనసు. అవునా? ఏమో, నాకైతే ఇలా ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడైనా గమనించావా? ఎన్నిసార్లు కొట్టినా ఏమనడు, తిట్టినా ఏమనడు. అండ్ ప్రియా బండిని చూసే చూపులోనే చెప్పేయచ్చు ఎంత ప్రేమ ఉందని. ఇంత మ్యాటర్ జరుగుతుందా? వాళ్ళు రాని, నేను ప్రూవ్ చేస్తా. బెట్టా? బెట్టా? సరే బెట్టేంటి? అప్పుడు చెప్తా, కాదనకూడదు మరి. ఎలా కాదంటాను? బా హే ఏమైంది? ఏదో పడినట్టుందబ్బా. వెయిట్ నన్ను చూడండి. థ్యాంక్ యూ. ఈసారి ఒక బుక్లో రాసుకొని ఇచ్చి. ఏంటది? థ్యాంక్ యూలన్నీ ఒకటే బుక్లో రాసుకొని ఇచ్చేసి. పిచ్చిది. హే ఏంటి గెటప్? చెప్పడం మర్చిపోయినా మధు, మా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది, వెళ్తున్నాను. హో అవునా? అయితే ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలా? ప్రియా కూడా లేదు కదా? మరి నాతో రావచ్చు కదా? వద్దులే, అక్కడ ఎవరుంటారో తెలీదు, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఏం కాదు, నేనున్నా కదా, నువ్వు రెడీ అయ్యి రాపో. ఓకే.
ఎలా ఉంది? ఓకేనా? ఏంటి ఏం మాట్లాడవు? వెళ్ళిన చోట ఎవరు తెలీదని ఇబ్బంది పడతానేమో అనుకున్నాను, కానీ చాలా బాగా అనిపించింది కంపెనీ. మరి అభి అంటే మినిమం ఉంటుంది. కూర్చో. ఏంటి మీరు ఇంకా పడుకోలేదా? మీరేంటిలా, మీకు నిద్ర పట్టలేదా? ఏదో అలా. ఇంకేంటి మరి? ఏమైంది అలా డల్గా ఉన్నారు? అలా ఏం లేదు. ఇంకా ఆడిషన్స్ గురించి ఆలోచిస్తున్నారా? ఏదో కొంచెం. అయినా డ్రీమ్ ఉన్న ప్రతి అబ్బాయి పడాల్సిన కష్టాలు ఇవే కదా. ఏం చెప్పాలో నాకు తెలీదు. అసలు సింగర్ అవ్వాలన్న మీ డ్రీమ్ ఏంటి? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? అదో పెద్ద కథలే. మీకు ఇబ్బంది అయితే వద్దు, కానీ నాకు తెలుసుకోవాలని ఉంది. చచ్చా, అలా ఏం లేదు. సరే, అందరు అబ్బాయిలు ఒకేలా ఉండరు మధు. మనుషులందరికీ చిన్నప్పుడే బాగుండేది అనిపిస్తుంది, కానీ పెద్దయ్యాకే తెలుస్తుంది బాధతో కొందరు, బాధ్యతలతో కొందరు ఉంటారని. చిన్నప్పుడే నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మొకతేననిపించింది. ఎందుకో తెలీదు. చిన్నప్పుడు బాగానే చదువుకున్నా, మధ్యలో సింగర్ అవ్వాలనిపించింది. అమ్మకి చెప్తే బాగానే సపోర్ట్ చేసింది, అందుకే మ్యూజిక్ క్లాస్లో కూడా జాయిన్ చేసింది. అలా సంగీతం నేర్చుకున్నాను. నేను అందరిలాంటి వాడిని కాదు మధు. ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేను, అలా అని లోపల కూడా దాచుకోలేను. కళ సాధించాలని ఒకవైపు, అమ్మని ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఇంకోవైపు. ఇలా అన్నిటి మధ్యలో నలిగిపోతున్నా. ఇదే నా లైఫ్. చాలా డెప్త్ ఉంది. మీరు అనుకున్నది సాధించి గొప్ప సింగర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సార్, ఒక్క ఆటోగ్రాఫ్. హే, ఏంటిది? ఆటోగ్రాఫ్. అరే ఆహా, సెల్ఫీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే, మీరు ఇంత బాగా నవ్వుతారా? అయ్యో, నిద్రపోతున్న ప్రజలారా ఇది వినండి. ద గ్రేట్ సింగర్ అభి గారు నవ్వుతున్నారు. హే, చాలు పదండి, ఇంటికి వెళ్దాం. అభి గారు, ఇప్పుడు నాకు పడుకోవాలని లేదు, తిరగాలనుంది. ఏంటి ఇప్పుడా? అభి, నాకు రైడ్ కావాలి, బైక్ తీసుకురా. కారు నుంచి అబ్బికి వచ్చిందంటే బైక్ తీసుకురాకపోతే ఒరే అంటదేమో. సరే, తీసుకొస్తా, ఆగండి. అభి, నేనేమడిగినా చేసేస్తున్నావు. ఎందుకు ఏమిటి అని కూడా అడగట్లేదు. అసలు విసుక్కోవు. ఒక తెలియని అమ్మాయి లైఫ్లోకి వచ్చాక ఏ నమ్మకంతో నీ దగ్గర పెట్టుకుని ఇంత బాగా చూసుకుంటున్నావు? ఒక మాట చెప్పినా మధు, నీకోసం ఏది చేసినా తక్కువ అనిపిస్తుంది, కానీ తప్పు అనిపిస్తలేదు. ఆ రోజు నీ ప్లేస్లో ఎవరన్నా ఉంటే కాపాడుతానో లేదో తెలియదు, కానీ ఎందుకో నా మనసు చెప్పింది వెనక్కి వెళ్ళమని. అందుకేనేమో వచ్చాను. వచ్చాక తెలిసింది నువ్వున్న సిచ్యువేషన్ కరెక్ట్ కాదని. సో నాకు అనిపించింది, చేశాను. నిన్ను బాధో భారమో అనుకోవట్లేదు మధు.
బాధ్యత అనుకుంటున్నా. అందుకేనేమో నువ్వేమడిగినా చేయాలనిపిస్తుంది. మధు తన కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తుంటే నేను మాత్రం నా ప్రపంచమైన మధుని చూస్తున్నా. అన్ని బంధాలు పెళ్లితోనే కాదు, కొన్ని బంధాలు మనసుతో కూడా ముడిపడి ఉంటాయని మధు నా లైఫ్లోకి వచ్చాకే అర్థమైంది. లైఫ్లో ప్రతి అమ్మాయి ఒక మంచి అబ్బాయిని మిస్ అయిపోయే క్షణం ఉంటుంది. అది ఇలాగే ఉంటుంది. రీజన్ ఏదైనా కానీ ఒక పోరంబోకుని నమ్మడం వల్ల ఇలాంటి ఒక మంచి అబ్బాయిని కోల్పోతారు. కానీ అభి విషయంలో అలా జరగనివ్వను. ఎందుకంటే అభిని మిస్ అవ్వటం నాకు ఇష్టం లేదు. చూద్దాం ఈ కాలమ్మ బంధాన్ని ఎలా తీసుకెళ్తుందో.